నమస్తే, దిస్ ఇస్ సౌర్య. యుద్ధం ఆగింది అనే అనౌన్స్మెంట్ వచ్చి అసలు ఒక పూట ఒక రాత్రి కూడా గడవలేదు. మళ్ళా వెంటనే ట్రంప్ ఇస్ బ్యాక్ అని అంటూ కూడా ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అఫీషియల్ గా కనిపిస్తుంది అది. సో దీనికి సంబంధించి మళ్ళీ ఇరాన్ మీద డైరెక్ట్ గానే యుద్ధానికి దిగుతాము, ఇది ఆగే ప్రసక్తే లేదు అని చెప్పేసి, ఇంకా అంటే దాన్ని మరింత స్పీడప్ చేస్తున్నాం, సైన్యాన్ని మొత్తం సిద్ధం చేశాము అని. సో ఇది మళ్ళీ అంత కొత్త ఆలోచన సృష్టిస్తుంది. సో ఇప్పుడు అప్డేట్ ఏంటి అసలు దీనికి సంబంధించి ఒకసారి దీని గురించి మాట్లాడదాం. సీనియర్ జర్నలిస్ట్ బాలాజీ, నమస్తే సార్. నమస్తే సార్. మళ్ళీ ఏంటి సార్ అంటే అసలు ఆగింది అనుకున్నాము, అసలు వన్ డే కూడా గడవలేదు అంటే అసలు ఎంత టిపికల్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కూడా ఇంత ఫ్రీక్వెంట్ డెసిషన్స్ తీసుకోవడం అనేది చాలా డేంజరస్ ఇదిగా కనిపిస్తుంది. సో మీరేమంటారు సార్, ఇప్పుడు నిజంగానే అటాక్ చేస్తాడా ట్రంప్? అంటే ఇది కాంప్లెక్స్ ఇష్యూ అండి. ఒక ప్లేయర్ లేదు దీంట్లో. అంటే ఇరాన్ ఉంది, ఇజ్రాయెల్ ఉంది, అమెరికా ఉంది, లెబనాన్ ఉంది, హౌతీలు ఉన్నారు, గల్ఫ్ దేశాలు ఉన్నాయి. సో మల్టీ ప్లేయర్స్ వెనకాల మళ్ళీ రష్యా, చైనాలు ఉన్నాయి, ఇటు పక్క పాకిస్తాన్ ఎంటర్ అయింది. ఇలాగ మల్టీ ప్లేయర్స్ ఉన్న సిచ్యువేషను, ప్రాబ్లం కాంప్లెక్స్ ప్రాబ్లము. రెండోది ఇప్పుడు మొదలైన ప్రాబ్లం కాదు, ఇది హిస్టారిక్ గా ఎప్పటి నుంచో 79 నుంచి అమెరికాకి ఇరాన్ మధ్య గొడవలు ఉన్నాయి. సో అందువల్ల సీజ్ ఫైర్ అనేది అంత స్మూత్ గా ముందుకు వెళ్ళదని చాలా మంది మేధావులు నిన్న మార్నింగే చెప్పారు. అంత ఈజీగా వెళ్ళదు అని. ఎందుకంటే అనుమానాలు ఉన్నాయి ట్రంప్ మీద. అసలు ట్రంప్ ని ఇరాన్ లో ఎవరు నమ్మట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అతని మాట ఆల్రెడీ 2 సార్లు నమ్మి వాళ్ళు మోసపోయారు. 2 సార్లు, లాస్ట్ జూన్ లోను, ఇప్పుడు ఫిబ్రవరిలోను 2 సార్లు చర్చల మధ్యలోనే అమెరికా గాని ఇజ్రాయెల్ గాని ఇరాన్ అటాక్ చేశాయి. కాబట్టి నమ్మే పరిస్థితులు లేరు. కానీ ఏదో ఒక అడుగు ముందుకెళ్ళి మళ్ళీ ఇరాన్ మూర్ఖంగా ఉంది, అమెరికా బాగానే ఉంది, ఇరానే తప్పుగా చేస్తుందన్న ఇది రాకూడదు. కాబట్టి ఇరాన్ ఒప్పుకునింది సీజ్ ఫైర్ కి. పాకిస్తాన్ పెట్టిన సీజ్ ఫైర్ కి ఇరాన్ ఒప్పుకునింది. కానీ క్లియర్ గా అప్పుడే చెప్పారు, మా వేళ్లు ట్రిగర్ మీదే ఉన్నాయి, మేము ట్రంప్ నమ్మట్లేదు, ఏమాత్రం తేడా వచ్చినా మళ్ళీ యుద్ధం చేస్తామనేది ఇరాన్ ప్రకటించింది. దానికి తగినట్టే కొన్ని గంటలు గడవక ముందే ఇజ్రాయెల్ లెబనాన్ మీద ఎప్పుడూ చేయనంత పెద్ద అటాక్ చేసి 10 నిమిషాల్లో 100 చోట్ల బాంబులేసి ప్రజల మీద, ఊరేగింపుల మీద, చివరికి ఒకరు చనిపోతే అంత్యక్రియలు జరుగుతుంటే అంత్యక్రియల ఊరేగింపు మీద కూడా బాంబులేసి 254 మంది చనిపోయారు, 1165 మంది గాయపడ్డారు నిన్న ఒక్కరోజే, అది కూడా 10 నిమిషాల వ్యవధిలో. సో క్లియర్ గా ఏంటంటే ఈ సీజ్ ఫైర్ అనేది ఇటు ఇజ్రాయెల్కి ఇష్టం లేదు. అమెరికా ఎట్లా బయటపడాలో అమెరికాకి తెలియట్లేదు దీని నుంచి. ఇజ్రాయెల్ ఒప్పుకోదు, ఇజ్రాయెల్ ఒప్పుకోకుండా లెబనాన్ మీద అటాక్ చేస్తుంటే ఇరాన్ ఒప్పుకోదు. మరి ఇరాన్ ఒప్పుకోకపోతే యుద్ధం మళ్ళీ చేయాలా? మళ్ళీ చేస్తే ఆల్రెడీ అమెరికాలో వ్యతిరేకత ఉంది, ట్రంప్కు వ్యతిరేకత ఉంది. సో ఇది ఒక కాంప్లెక్స్ సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పుడు ఇజ్రాయెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి, లేక అమెరికా ఇప్పుడు యుద్ధంలో 20 ఏళ్ళుగా ట్రై చేస్తుంటే ఫస్ట్ టైం అమెరికా ఇరాన్ మీద డైరెక్ట్ గా యుద్ధానికి ఒప్పుకునింది. ఇప్పుడు మనం సీజ్ ఫైర్ ఇచ్చి మళ్ళీ ఇరాన్ బలపడుతుంది, మళ్ళీ అమెరికా యుద్ధానికి వస్తుందో రాదో, ఇదే అదను ఇప్పుడే కొట్టాలా అనేది ఇజ్రాయెల్. ఇరాన్కి ఏంటి, వీళ్ళు ప్రతిసారి మనం చర్చలు పోతున్నాము, మళ్ళీ మనల్ని మోసం చేసి అటాక్ చేస్తున్నారు, మళ్ళీ చర్చలు అంటే నమ్మలేము, మళ్ళీ చర్చలకు పోతే మళ్ళీ అటాక్ చేస్తారు. కాబట్టి మనం ఈసారి మోసపోకూడదు, ఒక పర్మనెంట్ సొల్యూషన్ వచ్చే వరకు మనం వెళ్ళకూడదు. ఇప్పుడు మనకు అనుకోకుండా ఒక పెద్ద న్యూక్లియర్ బాంబు లాంటి ఆయుధం దొరికింది, హార్మూజ్ జలసింది, దీన్ని ఇప్పుడు వదిలేస్తే మళ్ళీ మనకి ఇబ్బంది అనేది ఇరాన్కు ఉంది. అమెరికా పరిస్థితి ఏంటి, అమెరికా ఇరుక్కునింది, ట్రాప్ లోకి ఇరుక్కునింది, ఇజ్రాయెల్ ట్రాప్ లోకి అమెరికా ఇరుక్కునింది. అమెరికా ఊహించలేదు. అమెరికా ఏమనుకునిందంటే ఒక వెనెజులా లాగా పోతాము, అటాక్ చేస్తాము, వాళ్ళని చంపుతాము, అక్కడ మిగతా వాళ్ళు మనకి సరెండర్ అయిపోతారు, మనకి నచ్చిన వాళ్ళని అక్కడ సుప్రీం లీడర్ గా పెట్టేసి మన కంట్రోల్లో ఉంటది అనుకున్నారు వాళ్ళు. అక్కడ వెనెజులా ఎలాగైతే మన కైవసం అయిపోయిందో ఇరాన్ కూడా మన కంట్రోల్లో ఉంటది. ఈ 2 దేశాల్లో కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, చైనా, వెనెజులాలో చైనా ఆయిల్ కొనేది, చైనా సంబంధాలు ఉన్నాయి. ఇరాన్ లోను 80% ఇరాన్ లో ఉండే ఆయిల్ 80% చైనానే ఉంటుంది. ఈ రెండింటినీ కూడా చైనా కట్ చేయాలనేది కూడా ఒక లక్ష్యం. ఎందుకంటే ఎకనామిక్ గా కాంపిటీషన్ ఉండేది చైనానే. అమెరికాకి చాలా విషయాల్లో దాటిపోయింది. ఎందుకంటే చైనా నిశ్శబ్దంగా డెవలప్మెంట్ మీద ఫోకస్ లో ఉంది. అది వేరే దేశాలతో కయ్యాలకి ఆల్మోస్ట్ పోదు, ఏదో చిన్న ఉంటాయి తప్ప. అమెరికా అతి కాదు కదా, అమెరికా దాదాపు 80 దేశాల్లో ప్రభుత్వాలను మార్చిన చరిత్ర అమెరికాకి. కాబట్టి అమెరికా ఈ పనులు చేస్తుంటే చైనా నిశ్శబ్దంగా డెవలప్ అవుతుంది. అది ఇప్పుడు అమెరికాకి ఇబ్బందిగా మారింది. అమెరికాని దాటిపోయే అవకాశం చైనాకు ఉంది.
కాబట్టి చైనాని కట్ చేయాలి, చైనా దూకుడుని తగ్గించాలి అనేది కూడా అమెరికాకు ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ కారణాలతో ఇరాన్ మీద అటాక్ చేశారు. ఇరాన్ నిలబడింది. ఇప్పుడు ఇజ్రాయెల్ చేసిన పని వల్ల దీన్ని అమెరికా కూడా సపోర్ట్ చేసింది. అంటే లెబనాన్ ఈ చర్చల్లో లేదని ఇజ్రాయెల్ అనింది, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అన్నాడు, వైస్ ప్రెసిడెంట్ జేడి వ్యాన్స్ కూడా లెబనాన్ పక్కన పెట్టండి, లెబనాన్ సంబంధం లేదన్నారు. ఇరాన్ అట్లా కుదరదు, మేము ముందు నుంచే చెప్తున్నాం. ఈవెన్ పాకిస్తాన్ ప్రధానమంత్రి కూడా ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ లో లెబనాన్ కూడా ఉంది, లెబనాన్ లో కూడా సీజ్ ఫైర్ ఉండాలి. పైగా లెబనాన్ లో సీజ్ ఫైర్ ఇప్పటిది కాదు, 2024 నవంబర్లోనే సీజ్ ఫైర్ అగ్రిమెంట్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ లెబనాన్ జరిగింది. కానీ ఇజ్రాయెల్ కు ఉన్న ట్రాక్ రికార్డ్ ఏమంటే సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ఎప్పుడూ ఇజ్రాయెల్ పాటించదు. గత 15 నెలలుగా అటాక్ చేస్తూనే ఉంది ఇది లెబనాన్ మీద. ఇజ్రాయెల్ ఎప్పుడూ ఆగలేదు. అందుకని 14% ని ఇజ్రాయెల్ లెబనాన్ భూభాగాన్ని ఆక్యుపై చేసుకుంది సదరన్ లెబనాన్ లో. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇరాన్ ఒక ప్రకటన చేసింది, అదేంటంటే హార్మూజ్ని మళ్ళీ మేము మూసేస్తున్నాం, లెబనాన్ సమస్య తేలే వరకు మేము హార్మూజ్ని ఓపెన్ చేయము అని చెప్పింది. ఇతర షిప్పులకు కూడా మీరు జాగ్రత్తగా దిశ మార్చుకోండి, అక్కడ మైన్స్ ఉన్నాయి, ఏదన్నా అయితే మళ్ళీ మమ్మల్ని అనకండి అనేది కూడా హెచ్చరికలు చేసింది. ఇప్పుడు మళ్ళీ భయాందోళన మొదలైనాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ట్రంప్ ఇప్పుడు ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ ఏంటంటే అమెరికా సైనికులు మొత్తం లోడ్ చేసుకుని రెడీగా ఉన్నారు, హార్మూజ్ జలసంధి తెరవకపోయినా, న్యూక్లియర్ వెపన్స్ కి సంబంధించి వాళ్ళు అప్పగించకపోయినా మేము మళ్ళీ అటాక్ చేస్తాం ఇరాన్ మీద అనేది చెప్తున్నారు. అంటే యుద్ధం శాంతి అనేది కొద్దిగా అట్లా ముందుకి కొన్ని గంటలు కూడా కాకముందే ప్రకటన వచ్చి మళ్ళీ మొదటికి వచ్చేసింది. 14 రోజులు కూడా లేరు, కనీసం 14 రోజులు సైలెంట్ గా ఉండాలి కదా. ఇజ్రాయెల్ లేదు, ఫస్ట్ దీనికి గెలికింది ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తుండేది అమెరికా. సో ఇప్పుడు ఇరాన్ ఏం చేస్తుంది? ఇరాన్ మళ్ళీ దాని దగ్గర ఉన్న ఏకైక ఆయుధం హార్మూజే. హార్మూజ్ లేకపోతే ఇరాన్ దగ్గర ఇంక వేరే పెద్ద ఆయుధాలు లేవు. సో హార్మూజ్ ని క్లోజ్ చేసింది. ఇప్పుడు మళ్ళీ క్లోజ్ చేస్తే ఇంక చర్చలు ఏముంది? చర్చల్లో కండిషనే హార్మూజ్ ఓపెన్ చేయాలని అమెరికా చెప్పేది. హార్మూజ్ ఓపెన్ చేసినాక మళ్ళీ చర్చలు, మళ్ళీ యుద్ధం లేక మేము దిగుతాము అని మళ్ళీ బెదిరింపులు మొదలు పెట్టాడు. ఎట్లాగైతే ట్రంప్ అంతకుముందు బెదిరింపులు చేస్తున్నాడు, సేమ్ బెదిరింపులే చేస్తున్నాడు. సో ఈ నీ వృత్త బెదిరింపులు మేము బెదరమురా అనేది ఇరాన్. సార్ ఇప్పుడు కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడి కూడా ఇది కూడా ఒక డ్రామా లాగే అనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. అమెరికాకి సంబంధించి అంటే ట్రంప్ ఐడియాలజీతో ఇదేమైనా నడుస్తుందని మనం అనుకోవచ్చా? ఒక మాట అన్నాడు నిన్న ఉపన్యాసంలో, నేను ట్రంప్ రోజు మాట్లాడుకుంటాం, సరదాగా నవ్వుకుంటాం కూడా అని. కాదు, ఒక స్ట్రాటజిస్ట్ అడుగుతున్నాడు, ప్రపంచంలో 190 దేశాలు ఉంటే వీళ్ళిద్దరు మాత్రం రోజు ఎలా మాట్లాడుకుంటారు అంటే ట్రంప్ అంత ఖాళీగా ఉన్నాడా అంటే ట్రంప్ నెతన్యాహు రోజు మాట్లాడుకునే విషయాలు ఏముంటాయి? ఇద్దరు దేశాధ్యక్షులు రోజు మాట్లాడుకునే చరిత్రలో ఎక్కడైనా ఉందా? సో భావభౌమర్దులు మాట్లాడుకోలేరు కదా, బిజీగా ఉంటారు కదా. సో వీళ్ళిద్దరు అంత ఖాళీగా ఉన్నారా అనేది అందరికి డౌట్. ఓపెన్ గా తన ఉపన్యాసం నేను కూడా విన్నాను, నెతన్యాహు ఉపన్యాసం. నవ్వుకుంటారంట, రోజు మాట్లాడుకుంటారంట. అంటే ఇద్దరు కలిసే నేను సీజ్ ఫైర్ అంటాను, నాకెందుకంటే అమెరికాలో ట్రంప్ కు ప్రెజర్ ఉందండి, యుద్ధాన్ని ఆపమని ప్రెజర్ ఉంది, లేకపోతే అతని ఉద్యోగానికి వేసరు, అవిశ్వాస తీర్మానం పెడతారు. అందుకని ట్రంప్ యుద్ధాన్ని ఆపుతున్నట్టు ఒక డ్రామా, నువ్వైతే కంటిన్యూ చెయ్యి, ఇరాన్ వెళ్తాది, ఇరాన్ వెనక్కి వెళ్తాది, మళ్ళీ మనం ముందుకు వెళ్దాము, చూడు ఇరాన్ ఒప్పుకోలేదు అని చెప్పి ఇరాన్ మీద నెట్టేద్దాము అన్న ఒక స్ట్రాటజీతో వచ్చారు. ఇరాన్ కి ఇవన్నీ తెలుసు కాబట్టి ముందే చెప్పింది ఇరాన్, అరే బాబు నేను ట్రంప్ నమ్మాము అని. ఇందాక కూడా ఆయన ఎవరు మహమ్మద్ మరాండి అనే ప్రొఫెసర్, ఆయన చెప్తున్నాడు ట్రంప్ ని ఇరాన్ లో ఎవడు నమ్మట్లేదు, కాకపోతే మాకు కొంత వెసులుబాటు రావడం మా వాళ్ళకి ఆనందమే, అందుకని వీధుల్లో వచ్చి సెలబ్రేట్ చేసుకున్నారు, కానీ మేము ఎవరు ట్రంప్ నమ్మలేదు, మేము అంతా ఎక్కడ విశ్రమించలేదు. ఐఆర్జీసీ గాని సుప్రీం సెక్యూరిటీ కౌన్సిల్ కూడా సైన్యానికి కూడా, ఇరాన్ సైన్యానికి కూడా పిలిపించింది, మీరు ఎవరు విశ్రాంతిలోకి వెళ్ళకండి, అందరూ ఆయుధాల దగ్గర ఉండండి, ట్రిగ్గర్ మీద వేళ్ళు ఉండాలి అనేది చెప్పింది
క్లియర్ గా ఇరాన్ కి తెలుసు అమెరికా. అవును. సేమ్ అదే జరిగింది. మళ్ళీ ట్రంప్ బెదిరింపులు మొదలు పెట్టాడు, అవును. మళ్ళీ జరుగుతుంది. ఇది ఇంకా దారుణం ఇది సార్. అంతం లేదు. ఇంకా అవును. మేబీ ఇప్పుడు మీరు అన్నట్టు చైనా రష్యా గనక ఇన్ కేస్ ఇరాన్ తో ఇన్వాల్వ్ అయితే మాత్రం డైరెక్ట్ గా రావండి అనుకో అవి, డైరెక్ట్ గా రావు. డైరెక్ట్ గా రావు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.